సో ఇప్పుడు ఇది అంటే ప్రభుత్వంలో అంటే దేశంలో ఉన్న ఒక అన్రెస్ట్కి కారణంగా మనం దీన్ని తీసుకోవచ్చా? అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతకి నిదర్శనంగా మనం తీసుకోవచ్చా? ఖచ్చితంగా. మనకి ఈ 10 సంవత్సరాల 12 సంవత్సరాల కాలంలో ఒక రకంగా ప్రాకృతిక పరమైనటువంటి ఒక సంక్షుభిత కాలాన్ని చూసాం మనం. కోవిడ్ 2020 నుంచి 23 వరకు 22 వరకు కోవిడ్ చూసాం. ఒకవైపు కోవిడ్ సమస్య, మరోవైపు 5 ఏళ్ళుగా ప్రపంచం అంతా ఒక రకంగా యుద్ధంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానితో పాటు ప్రభుత్వ విధానాలు, ఆర్థిక విధానాలు, ఎప్పుడైనా ఆర్థిక విధానాల మీదే సామాజిక వ్యవస్థ నిర్మాణం అవుతూ ఉంటుంది. సామాజిక వ్యవస్థ చలనం ఉంటుంది, రాజకీయ వ్యవస్థ చలనం ఉంటుంది. ఆర్థిక విధానాలు తప్పుడు విధానాలు ఉన్నప్పుడు ఈ మొత్తం వ్యవస్థలన్నీ సంక్షోభంలో పడిపోతాయి. కనుక ఈ 10-12 సంవత్సరాల కాలంలో నిర్మాణమైనటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని అభివృద్ధి గమనంలోకి నడిపించే ఆర్థిక వ్యవస్థ కాదు. భారతదేశంలో ఉన్న ఒక 20% మందిని లక్షల కోట్ల అధిపతులను చేసే ఆర్థిక నమూనా నిర్మాణం అయింది. ఫలితంగా ఏమైందంటే పేదవాళ్ళు అత్యధికమైన పేదవాళ్ళుగా మారిపోతున్నారు, ధనికులు మరింత ధనికులుగా మారిపోతున్నారు. ఈ అంతరం విపరీతంగా పెరిగిపోయింది. ఈ అంతరం ఇట్లా పెరిగిపోతుండగా 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి జనరేషన్కి ఆస్పిరేషన్స్ వేరుగా ఉన్నాయి. వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ఆశయాలు వేరు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచమంతా విస్తరించవచ్చు, ప్రపంచమంతా ఎక్కడికైనా మనం ప్రయాణం చేయొచ్చు, జాబులు పొందొచ్చు అనే ఆలోచనతో ఉన్నటువంటి యూత్ ఇది. ఒక 30-40 ఏళ్ళ కిందట డిగ్రీ అయిపోయిందంటే, పీజీ అయిపోయిందంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకొని హాయిగా ప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి యూత్ కాదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఆలోచించే జనరేషనే కాదు ఇది. ఆ జనరేషన్కు తగినటువంటి ఉపాధిని మనం కల్పించలేకపోయాం. 30-40 కోట్ల మంది నిరుద్యోగులు భారతదేశంలో ఇప్పుడు ఇట్లా రోడ్ల మీద డిగ్రీ పీజీ పూర్తి చేసిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకప్పుడు 23-24 ఏళ్ళు అయితే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు 30-35 ఏళ్ళు అయినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళ శాతం పెరిగింది. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ లక్ష్యము చేరుకోలేక, చేరుకునే ఒక పరిస్థితి లేక, ఆ మార్గం దొరకక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాన్ని సాధలేకపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నారు, సమాజానికి భరోసా ఇవ్వలేకపోతున్నారు, కుటుంబానికి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఎలా బతకాలి, ఇంకొక 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎట్లా బతకాలి అనే ఒక ప్రశ్న వేసుకుంటే నిరాశ కనిపిస్తుంది. ఈ యూత్ అంతా కూడా నివురుగప్పిన నిప్పు అంటాం కదా, ఈ నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. చూశారు, మొదల 5 ఏళ్ళు చూశారు, ఏదో జరుగుతుందిలే, కొత్త ప్రభుత్వం వచ్చింది, మన దేశ ప్రభుత్వం, ఈ జాతీయతను ప్రేమించే ప్రభుత్వం, హిందూ ధర్మాన్ని ప్రేమించే ప్రభుత్వం, స్వదేశాన్ని గౌరవించే ప్రభుత్వం వచ్చింది కదా, నా దేశంలో నాకేదో జరుగుతుంది అని 5 ఏళ్ళు చూశారు. పోనీ 5 ఏళ్ళే కదా మనం ఇచ్చిన అధికారం, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే మన జీవితాలు మారిపోతాయి అనుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ళు వేశారు. ఇక 5 ఏళ్ళు వేసిన తర్వాత కూడా జీవితాల్లో మార్పు రానప్పుడు ఇంకా ఎక్కువగా ఎదురు చూసే పరిస్థితి ఉండదు. కనుక ఈ నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి ఈ యువత ఇవాళ ఈ రూపంలో వ్యక్తమైంది. పాలక వర్గాలు సరిగ్గా దీన్ని గుర్తించి ఐడెంటిఫై చేసి ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనకపోతే ఖచ్చితంగా భారతదేశంలో 1970వ దశకం మళ్ళొక్కసారి మనకు చరిత్రలో గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నాడు? ఆనాడు ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ విపరీతంగా అవినీతిని పెంచి పోషించింది. ఆనాటి సమాజంలో విపరీతమైన నిరుద్యోగం వచ్చింది. ఎందుకంటే 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. 75 నాటికి 25 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమల్లోనికి వచ్చి. 25 ఏళ్ళు అయినా కూడా ఈ దేశ ప్రజల ప్రయోజనాలు నెరవేరని ఒకానొక స్థితి కనిపించింది. నిరుద్యోగము, అవినీతి, లంచగొండితనము, ఎన్నికల అవినీతి, ఇవన్నీ వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి ఒక సోషలిస్టు ఆలోచన విధానం కలిగిన వ్యక్తి ప్రధాన స్రవంతిలోకి వచ్చి ఈ యువతరాన్ని నాయకత్వం వహించవలసి వచ్చింది. ఆనాటి యువతరమే లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇవాళ నితీష్ కుమార్ గారు ఆ ప్రభుత్వం దగ్గరలోనే ఉన్న అంత ఇవాళ 70 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా 75 కాలంలో యూత్గా 20-25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఓడించి, కాంగ్రెస్ను ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు దాని వెనుక ఉన్నటువంటిది విద్యార్థి యువతరమే పోరాటాన్ని నడిపింది. సరిగ్గా ఇవాళ ఆ పరిస్థితి మనం చూడబోతున్నాం. ఈ పరిస్థితులకి యువత రావడానికి కారణం పాకిస్తాన్ కాదు, అమెరికా కాదు, జర్మనీ జపాన్ కాదు, నువ్వు నేను కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు
దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళంటే ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ఇందులో భాగంగా ఉంటారు. అందుకోసమే వాళ్ళ విధానాలే ఈ స్థితికి నెట్టాయి అనేది నా అభిప్రాయం.